ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి స్వామి ద్వితీయంలో శని, పంచమంలో గురుడు, ఆయన షష్టమంలోకి వెళ్తున్నాడు. పరిస్థితి ఏమిటి? గందరగోళంగా ఉంటుందా? ఇప్పటికే మాటలతో ఇబ్బంది పడుతున్నాం, సూటిపోటి మాటలు ఎక్కువగా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ చికాకులు ఉన్నాయి, పిల్లల వల్ల టెన్షన్ ఉంది, వ్యాపారంలో నష్టం వస్తుంది, ఏ అనుకున్న పనైనా కొద్దిగా ముందుకెళ్తుంది, వెనక్కి వచ్చేస్తుంది, అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానం ఎలా ఉన్నాయి చెప్పండి స్వామి అనే వారికి సమాధానమే మనం చెప్పబోయేటువంటి గోచార ఫలితాలు. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే. ఎందుకంటే దశాంతర్దశలు ఇంపార్టెంట్. మనకి ఏ దశ జరుగుతోంది, ఆ దశ అంతర్దశ ఏమిటి, ఆ దశనాథుడు అంతర్దశనాథుడు ఎక్కడున్నాడు, ఎటువంటి లగ్నం నుంచి ఫలితాన్ని కలిగిస్తున్నాడు, దాంతోపాటుకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రెండింటినీ కంపేర్ చేసుకొని మనం జ్యోతిష్య ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనకి పూర్తిగా 100% రిజల్ట్ కనపడుతోంది.
సరే, ప్రస్తుతానికి మరి ఈ విషయాన్ని చెప్పే ముందు ఏమనుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరి మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వాలి. మీరు దాంట్లో ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి, ధర్మ సందేహాలకి సమాధానాలు కూడా ఉన్నాయి. మీరు ఏది కావాలని కూడా దాంట్లో టైప్ చేయండి, మీకు ఆ ధర్మ సందేహ వివరాలు తెలుస్తాయి. లేదా మీరు వెంటనే మన ఇన్స్టాగ్రామ్లో పేజీలో క్వశ్చన్ అడగండి, సమాధానం చెప్తాను. లేదా మీకు ధర్మ సందేహాల కింద మీరు సమాధానం అడగండి, తప్పకుండా సమాధానం చెప్పేస్తాను. మీ పేరుని చెప్పి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పరాభవ నవ సంవత్సరంలో ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయము, గౌరవ అవమానాలు ఏంటో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి ఏలినాడు శని అంటే జన్మ శని కనబడుతుంది కదా, ద్వితీయంలో శని ఉన్నాడు. అలాగే ప్రస్తుతానికైతే జూన్ వరకు పంచమ శని, పర్వాలేదు, కొద్ది గొప్ప ప్లస్ పాయింట్ అవుతాడు. తర్వాత షష్టమ గురుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాల్లో, తర్వాత సప్తమంలోకి వెళ్తాడు, అది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత అష్టమంలోకి వెళ్తాడు అతిచారంతో, అది నష్టాన్ని కలిగిస్తుంది. మరి ఏ తర్వాత వీటి పరిస్థితులు, ఈ జాతకుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామా. ఇక్కడ గురుడి వల్లనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల, మీ యొక్క నిదానం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకుంటారు. మాట కట్టువుగా ఉన్నా, మాట దాటిన ప్రమాదం. మాట సౌమ్యంగా ఉన్నా, ఖర్చుని కంట్రోల్ చేసుకున్నా, ప్రయాణాలు తగ్గించుకున్నా మీకు శుభ ప్రయోజనాలు ఉంటాయి. కానీ స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, అంటే గత సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ఏలినాడు శని ప్రభావం ఏం లేదా? ఏమీ లేదు. ఏలినాడు శని వల్ల మీకు ప్రమాదం లేదు. కుంభరాశి వారు భయపడకూడదు. ఎవరో చెప్పిన విషయాన్ని, ఏలినాడు శని మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాడు, ప్లస్ అష్టమంలోకి గురుడు చేస్తాడు అతిచారంలో, మీకు ప్రమాదం తప్పదు, మీరు నాశనం అయిపోతారు, మీకు చాలా ప్రమాదమే కలుగుతుంది అనేటువంటి వ్యక్తుల మాటలు నమ్మకండి. నేను యజ్ఞం చేస్తా, యాగం చేస్తా అనేస్తే కంగారు పెడకే ప్రయత్నం చేయకండి. జన్మ జాతకాన్ని ఒకసారి చూపించుకోండి. ఒకవేళ జన్మ జాతకంలో బాగాలేకపోతే దశ అంతర్దశనాథుల యొక్క జపాలు చేయించుకోండి చాలు, అంతకు మించి వేరే అక్కర్లేదు. ఏమి టెన్షన్ లేదు. తప్పకుండా మీకు ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంది. ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. సమస్త రోగ నాశనాన్ని పొందుకోబోతున్నారు గ్యారెంటీగా. శని గురుస్థానంలో ఉన్నాడమ్మా, ఎటువంటి ప్రాబ్లమ్స్ కలిగించాడు. రెండవది, చాలా మంది భయపెడతారు, అష్టమంలో గురుడు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభావం ఉంటుంది కదా అంటే, కర్కాటకంలో గురుడు వెళ్ళిన తర్వాత షష్టమ గురుడు ఇబ్బంది కలిగిస్తాడంటే, కర్కాటకంలోంచి ఉచ్చస్థితిలో ఉంటూ తన స్థానం తను చూసుకుంటాడు. గురుడు గోచారంలో కర్కాటకంలో ఉన్న శని ఉన్న స్థానాన్ని, మీన రాశిని చూస్తూ ఉంటాడు గురుడు. ఎలా చూస్తాడు? ప్రత్యేక దృష్టి ఉంటుంది. త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ జవి శని జీవ కుజా పునః. జీవ అంటే గురుడు ఏమేమి చూస్తాడు? త్రిదశ త్రికోణ చతురాష్టగాన్, 3, 5, 7, 9 స్థానాన్ని చూస్తాడు గురుడు. కాబట్టి ఇక్కడ కర్కాటకంలోంచి మీనము 9వ స్థానం కాబట్టి నవమ దృష్టి చేత భాగ్యస్థానాన్ని తన స్థానంతో చూస్తున్నప్పుడు శని ఏమీ చేయలేడు. అక్కడ తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు కనపడతాయి. అందుకనే వ్యాపారం ప్రారంభం చేస్తారు. వేదగోచారంలో మీకు గురుడు పాపత్వాన్ని, శని పాపత్వాన్ని పొందుకున్న సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తారు. కేవలం మధ్యలో 3-4 నెలలు మాత్రం ఇబ్బంది ఉంటుంది. అది అష్టమ గురుడు వల్ల ప్రమాదాన్ని కలిగిస్తాడు. అంతకు మించి మీకు ఏమి ప్రభావం నెగిటివ్గా లేదు. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా కుటుంబంలో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, వస్తులాభము, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, పుత్ర సంతానాన్ని పొందుకునే అవకాశం. అంటే ఆల్రెడీ మీకు 2 పుత్రికలు ఉంటారనుకోండి, మళ్ళీ పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆనంద ప్రయాణాలు, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యారంగ విషయంలో అనుకూలత. IELTS, JRE, TOEFL, GMAT, SAT పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి, ప్రయాణ లాభాలు, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లిదండ్రుల బంధు నుంచి అనుకూలత, విద్యా పరిపూర్ణత, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయం, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధిస్తారు. CA లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పవచ్చు. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, బంధులాభము, వివాహ యోగము, శుభకర సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ నాయకులు కూడా ప్రజల చేత మళ్ళీ మీరే నాయకుడు కావాలనేటువంటి అవకాశాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులు కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి పెయింట కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా వారికి లాభాలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అనేక రకాలైన రుగ్మతల నుంచి బయటపడడం, ప్రశాంతమైన జీవనం. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం. ఎందుకంటే ఈ షష్టమ గురుడు అనేవాడు అకస్మాత్తుగా మాట తూరడం, లేనిపోని వివాదాలు వెళ్ళడం. ఎప్పుడు ఉందండి అది? జూన్ నుంచి అక్టోబర్ వరకు బాలేదు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పొదుపుగా మాట్లాడాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఆ సమయంలో జూన్ టు అక్టోబర్ వరకు మంచిది కాదు. ఆ తదుపరి మీకు ఈ లాటరీల వరకు మంచిది. తప్పకుండా మీకు లాభాలే. షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టచ్చు, లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ప్రతి పనిలో ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి. విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ పేరు తప్పక పొందుకుంటారు. అలాగే ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యం, శస్త్రచికిత్స అవుతున్నటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. మాట వలనే శత్రువులు పెంచుకుంటారు, మాట వల్లనే మిత్రుల్ని పెంచుకునే అవకాశం. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు అనుకూలంత ఫలితాలు మోర్ దెన్ 80% ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు మోర్ దెన్ 15-20% మాత్రం కనబడుతోంది. అంతకు మించి మీకేమీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇతరులు ఏం చెప్పారు నాకు తెలియదు, నేను చెప్పిన విషయాలు మీకు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అందుకే ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. గోచార ఫలితాలు మాత్రం నేను చెప్పినట్టు జరుగుతాయి, అందులో సందేహమే లేదు. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇది హక్కుగా మాట్లాడుతున్నాను, నేను ప్రేమగా చెప్తున్నాను నేను. అలాగే ఇల్లు కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.